మీరు ఫేవరెట్ పార్టీ ఎందుకు చేసుకుంటున్నారు? పోవడము అక్కడ విద్యను అభ్యసించడానికి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న టీచర్లతో మీరు ఎన్నో తరగతి నుంచి ఇక్కడ చదువుతున్నారు? 6th నుంచి చదువుతున్నారు. 6th, 7th, 8th 3 years ఇక్కడ చదివారు. మీరు ఇక్కడ అల్లరి చేశారో లేకపోతే తప్పులు చేశారో ఒప్పులు చేశారు, కానీ మీకు టీచర్ అనేవాడు మీకు చెప్పింది వాడు మీకు తప్పు చేస్తే నాకు దెబ్బలు కానీ బాగా గుర్తు పెట్టుకోండి. మీరు ఇక్కడి నుంచి బయటకు ఇది 10th క్లాస్కి ముందు 2 సంవత్సరాల ముందుది ఉన్నా. ఇక్కడ టీచర్ మీకు 2 దెబ్బలు వేశారు అంటే రేపు మీరు భవిష్యత్తులో బాగుపడడానికి వేసిన దెబ్బలు మాత్రమే. వాళ్ళు మీ మీద ఏదో ద్వేషం పెట్టుకోను ఇంకోటి పెట్టుకోవడం ఎవరు కొట్టరు. ఓకేనా? మీ లోపల ఏదైనా వేరే భావాలు ఉండి ఆ టీచర్ మాకు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని మాత్రం ఎక్కడ పెట్టుకోవద్దు. ఇంగ్లీష్ ఫ్యామిలీ చెప్తున్నారు ఇప్పటికీ మా టీచర్లు ఆ రోజు మమ్మల్ని కొట్టారు కాబట్టి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. పెద్ద చదువు చదవకపోయింది కానీ ఈరోజు నా స్నేహితులు చెప్తారు ఒక్కొక్కరు ఏ పొజిషన్లో ఉన్నాడు. ఒక సిఐ, ఒక డిఎస్పి, ఎస్పీ ఆ లెవెల్లో కూడా ఉన్నారు. కంప్లీట్గా డిపార్ట్మెంట్ అని కాదు, సమాచార శాఖ అధికారి, పాలిటిక్ రకరకాలు. ఒక జడ్జి ఉన్నాడు విజయవాడ, క్రిమినల్ జడ్జి. బెంచ్ మీద ఉన్న ఫోన్ చేస్తే ఇస్తాడు, బెంచ్ మీద ఉన్నవన్నీ మాట్లాడతాను. చిన్నప్పుడు కొట్టుకున్నాం చేసుకున్నాం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ రోజు మేము చేసిన అందరికీ టీచర్ కొట్టిన దెబ్బలకు ఒక చదువు సంస్కారం మర్యాదని నేర్చుకున్నాం. చదువు తగ్గినా కూడా ఈరోజు మీరు రేపు ఏ స్థాయిలో కూడా ఉన్నా కూడా ఒకటి మాత్రం చేస్తుంది, తక్కువ స్థాయిలో ఉన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నా ఈ 8వ తరగతి 6 నుంచి 8 వరకు చదివారు కదా 2-3 సంవత్సరాలు ఎట్లా కొట్టుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉన్నారో అదేవిధంగా రేపు ఫ్యూచర్లో కూడా వాడి దగ్గర ఇంత డబ్బు లేకపోవచ్చు, పరపతి లేకపోవచ్చు, వాడి పరిస్థితి బాగోలేకపోవచ్చు, కానీ మనకరికి మాత్రం మర్చిపోకండి, తక్కువ చేసుకోకండి. ఇప్పుడు నాకు ప్రపంచంలో 200